హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్ అగైన్. ఈరోజు మన హిందూ న్యూస్ అనాలిసిస్ 19 మే 2021 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎడిటోరియల్స్ మనం డిస్కస్ చేస్తాం. ఆలస్యంగా వీడియోలు వెళ్ళిపోతాం. వీడియోలు వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని తెలుగులో వీడియోల కోసం, ఇలాంటి మరిన్ని తెలుగులో క్లాసుల కోసం, పాలిటీ హిస్టరీ ఇలాంటి క్లాసుల కోసం ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. చూసినట్లయితే మన ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ వ్యాక్సినేషన్ గురించి అనమాట. ఈ వ్యాక్సినేషన్ ప్రజెంట్ ఎలా ఉంది అక్కడ మనం కంపేర్ చేస్తున్నారు. ఎవరు కంపేర్ చేస్తున్నారంటే ఇక్కడ మనకు రూరల్ ఏరియాస్ నుంచి అలాగే అర్బన్ ఏరియాస్, అంటే రూరల్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే పల్లెలు అవుతాయి, అలాగే మనకు అర్బన్ ఏరియాస్ అన్న ఇక్కడ పట్టణాలు అనమాట. ఈ పట్టణాల మధ్య పల్లెలకి ఈ వ్యాక్సినేషన్ డిఫరెన్స్ ఎలా ఉంది, అలాగే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది, అంటే ఈ ప్రభావం, అంటే ఈ వైరస్ ప్రభావం ఈ పల్లెల్లో ఎక్కువ ఉందా లేదా ఈ పట్టణాల్లో ఎక్కువ ఉందని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఫస్ట్ వేవ్ చూసినట్టు మనకు ఈ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ రెండిట్లో కూడా మనకు ఈ స్టార్టింగ్ అంటే మనకు ఎప్పుడైతే ఈ వైరస్ స్టార్ట్ అయిందో ఈ స్టార్టింగ్ ఇంపాక్ట్ ఎక్కువ దేని మీద అంటే ఎక్కువ ప్రభావం ఎక్కువ ఏంటంటే మనకు అర్బన్ ఏరియాస్ అంటే పట్టణాల్లో ఉండడం జరిగింది. సెకండ్ వేవ్ కూడా సేమ్ అంతే. బట్ ఎప్పుడైతే కొద్దిగా ఒక 2 or 3 వీక్స్ తర్వాత ఏమవుతుందంటే ఈ అర్బన్ ఏరియాస్లో పూర్తిగా అనేది స్లో డౌన్ అవుతా ఉందన్నమాట. అలాగే అర్బన్ ఏరియాస్ రెండిట్లో కూడా. బట్ ఈ రూరల్ ఏరియాస్లో మాత్రం ఈ థర్డ్ ఫోర్త్ వీక్ తర్వాత ఏమవుతుందంటే ఈ ఇంపాక్ట్ అనేది, ప్రభావం అనేది చాలా చాలా ఎక్కువ ఇంటెన్సిటీ అయిపోతుందని చెప్తున్నాను. ఇక్కడ చూసినట్టు ఫస్ట్ వేవ్లో మొత్తం ఓవర్ చూసినట్లు మనకు జస్ట్ మనకి ఇక్కడ 40 లేదా 30 to 40% మాత్రమే మనకు ఇంపాక్ట్ అనేది మనకి ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఉండడం జరిగింది. బట్ రూరల్ ఏరియాస్లో ఇది 65% దాకా ఉంది. ఓకేనా. బట్ సెకండ్ వేవ్ కూడా సేమ్ అలాగే. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఇంపాక్ట్ అనేది 35% మాత్రమే ఉంది. బట్ ఈ రూరల్ ఏరియాస్లో మనకు వాట్ వీ కాల్ 65% పీపుల్ అనే వాళ్ళకి ఇంపాక్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యారన్నమాట దీనివల్ల. ఎందువలన అంటే రీజన్ ఏమంటే పూర్ టెస్టింగ్. ఓకేనా. ఈ పూర్ టెస్టింగ్ వలన మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు ఈ చేంజెస్ అనే రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఈ అర్బన్ ఏరియాస్లో మనకు ఎక్కువ మెడికల్ సెంటర్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. చాలా వరకు ఈ యొక్క టెస్టింగ్ చేసడానికి కోసం మనకు ఈ యొక్క సోర్స్ లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట అర్బన్ ఏరియాస్ అనే పట్టణాల్లో. బట్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ది రూరల్ ఏరియాస్. అంటే వీటి పల్లెల్లో మనకి ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి, సో అలాగే ఈ యొక్క ఇగ్నోరెన్స్ వలన, ఇల్లిటరసీ వలన ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అలాంటి భయంతో ఏమవుతుందంటే ఈ టెస్టింగ్కి అలాగే సేమ్ టైం మనకు ఈ వ్యాక్సిన్ వేయించుకుందని కూడా ముందుకు రావడం లేదు పల్లెల్లో. సో దట్ ఇస్ రీజన్. ఇక్కడ చూడండి మనకు అర్బన్ ఏరియాస్లో 1000 మందిలో 1000 మందిలో మనకు అప్రాక్సిమేట్లీ దగ్గర దగ్గర 500 మందికి మనకు ఈ వ్యాక్సిన్ వేయడం జరిగింది, ఒక టెస్టింగ్ చేయడం జరిగింది. ఓకేనా. బట్ ఇక్కడ మనకు రూరల్ ఏరియాస్లో మాత్రం ఏమవుతుందంటే ఇక్కడ మనకు 50% అంటే 50 మంది, అంటే 50 మంది మాత్రమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉంది మనకు పల్లెలకి అలాగే పట్టణాలకి మధ్య డిఫరెన్స్ అని చెప్పేసి. ఓకేనా. ఇది టెస్టింగ్ కోసమే కాదు, అట్ ద సేమ్ టైం టెస్టింగ్కి వ్యాక్సినేషన్ కూడా మనకి డిఫరెన్స్ ఇలాగే ఉందని చెప్పొచ్చు. అందుకే మనకు ఆర్టికల్ అదే చెప్తున్నారనమాట. చూడండి ఇక్కడ వ్యాక్సినేషన్ డివైడ్ అంటే వ్యాక్సిన్ డిఫరెన్స్ కూడా చాలా చాలా అట్లే ఉందన్నమాట. ఎలాగంటే ఎలాగైతే మనకు ప్రెసెంట్ ఎలా ఉందో అలాగే మనకు వ్యాక్సినేషన్ డివైడ్ కూడా అలాగే ఉందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలా డబుల్ డోస్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ వ్యాక్సిన్ ఎఫికసీ గురించి అంటే మనం చూసినట్లయితే మనం ఇక్కడ ఈ సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళు అర్బన్ ఏరియాస్లో 90 to 30% ఉన్నారు అప్రాక్సిమేట్గా. అంటే 100 మందిలో నియర్లీ ఒక 20 నుంచి 30 మంది దాకా మనకు అర్బన్ ఏరియాస్ తీసుకోవడం జరిగింది. బట్ రూరల్ ఏరియాస్లో మాత్రం ఇది 12 to 15% మాత్రమే ఉందన్నమాట. ఓకేనా. 12 to 15% మాత్రమే ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఇది ఈ యొక్క అర్బన్ ఏరియాస్ కంపేర్ చేస్తే సగం అన్నమాట ఇది. ఓకేనా. అలాగే మనం సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు జస్ట్ ఈ అర్బన్ ఏరియాస్లో సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు 7.7% ఉంది. అలాగే ఫస్ట్ రూరల్ ఏరియాస్లో మనకు 2.6 ఉండడం జరిగింది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఎఫికసీ అంటే సివియర్ డిసీజ్ అండ్ హాస్పిటలైజేషన్ అండ్ డెత్. అంటే ఇక్కడ ఈ వ్యాక్సిన్ ఎఫికసీ వలన ఏమవుతుందంటే మనకు, అంటే వాటి వీకల్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన మనకు ఈ సివియర్గా డిసీజ్ ఎక్కువ ఈ వాటి వీళ్ళకి వైరస్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చేయడం కానీ, ఇంకా హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం కానీ, డెత్ కానీ ఇలాంటి మనకు ఇవి ఉండవు అన్నమాట వ్యాక్సిన్ వేసుకుంటే. బట్ ఇక్కడ ప్రజెంట్ ఏమవుతుందంటే ఈ యొక్క రిజల్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఏం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ డిఫరెన్స్ ఉండడం వలన, ఈ వ్యాక్సిన్ డివైడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మనకు డెత్స్ అనేది మనకు ఈ రూరల్ ఏరియాస్ నుంచి మనం ఫేస్ చేస్తున్నాం. చాలా వరకు రూరల్ ఏరియాస్లో ఈ వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వలన, అలాగే టెస్టింగ్ చేయించుకోకపోవడం వలన, ఇలాంటి వలన ఏమవుతుందంటే ఫైనల్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దట్ ఈ రూరల్ ఏరియాస్లో అనేది ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అలా రూరల్ పీపుల్ కూడా చాలా వరకు సఫర్ ఫీల్ చేస్తున్నారు. అండ్ లాక్డౌన్ ఫెసిలిటీస్ అంటే లాక్డౌన్ ప్రోటోకాల్స్ కానీ, ఇది గవర్నమెంట్ చెప్పిన సజెషన్స్ కానీ పీపుల్ ఫాలో కాకపోవడం వలన ఇవన్నీ మనకు జరుగుతాయని చెప్పేస్తారు. సేమ్ రిలేటెడ్ ఆర్టికల్ ఇంకొక మనకి సెకండ్ పేజ్లో ఉందన్నమాట. 6th పేజ్లో ఉంది ఇదే ఆర్టికల్. సేమ్ ఈ యొక్క వ్యాక్సిన్ గురించి అలాగే రూరల్ డెవలప్మెంట్ గురించి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఈ ఆర్టికల్ సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ పాండమిక్ ఈ రూరల్ ఏరియాస్ ఎలాగ మనకు హబ్లా మారుతున్నాయి, ఈ రూరల్ ఏరియాస్ని ఎస్పెషల్లీ పల్లెల్ని ఎలా మనకు చిందామణం చేస్తున్నాయి, అంటే ఎలా ప్రభావం చూపిస్తాయని చెప్పేసి ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఈ పాండమిక్ ఎస్పెషల్లీ ద స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఓకేనా, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఈ స్టేట్స్లో అంటే నార్త్ స్టేట్స్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఈ యొక్క
వ్యాక్సినేషన్ గానీ, అట్ ద సేమ్ టైమ్ టెస్టింగ్ గానీ, అట్ ద సేమ్ టైమ్ ఫెసిలిటీస్ గానీ మనకు ఈ స్టేట్స్‌లో చాలా చాలా తక్కువున్నాయి. వెన్ వి కంపేర్ టు ద సౌత్ ఇండియా అని చెప్పేసి. అండ్ డాక్టర్స్ అండ్ పీపుల్ రేషియో కూడా చాలా చాలా తక్కువుంది. వెన్ వి కంపేర్ టు సౌత్ ఇండియా దాని ఐ మీన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో చాలా చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు. అలాగే తక్కువ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే. పూల్ మీన్ వాటికల్లా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకిక్కడ ఈ యొక్క నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ ఈ స్టేట్స్‌లో మనకేందంటే చాలా చాలా తక్కువుంది. ఓకేనా. అదే పబ్లిక్ ఐ మీన్ ఫెసిలిటీస్ కానీ లేదంటే ప్రైవేట్ ఫెసిలిటీ 2 కలుపుకొని చేసినా గానీ మనకు ఆటోమేటిక్‌గా అప్రాక్సిమేట్‌గా మనకు ఇక్కడ 50-60% కూడా మనకు మీరు పూర్తిగా ట్రీట్ చేసేంత ఫెసిలిటీస్ లేవన్నమాట అక్కడ. డాక్టర్స్ తక్కువున్నారు. హెల్త్ సెంటర్స్ తక్కువున్నాయి. అలాగే మనకి ఎక్విప్‌మెంట్స్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రూరల్ ఏరియా ఎస్పెషల్లీ ఈ నార్త్‌లో ఉండే రూరల్ ఏరియాస్‌లో మొత్తం కూడా ఏమవుతుందంటే ఇక్కడ చాలా వర్స్ట్ కండిషన్ ఫేస్ చేస్తున్నారు. ఈ యొక్క పాండమిక్ వలన చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ టెస్టింగ్ అండ్ పూర్ వ్యాక్సినేషన్ కవరేజ్ ఇదొక రీజన్. ఎందుకు పూర్ వ్యాక్సినేషన్ టెస్టింగ్ ఉందంటే కారణం ఏమంటే ఆఫ్‌కోర్స్ ఫెసిలిటీస్ అంటే ఇన్‌ఫ్రా అనేది కరెక్ట్‌గా లేదు కాబట్టి సో, ఖచ్చితంగా అది ఎఫెక్ట్ ఎట్లుంటదంటే మనకు వ్యాక్సినేషన్‌లో, టెస్టింగ్‌లో మనకు దాని ఎఫెక్ట్ అనేది మనం చూడొచ్చనమాట. అలాగే మనకు గవర్నమెంట్ అకౌంటబిలిటీ. గవర్నమెంట్ అకౌంటబిలిటీ అంటే ఇక్కడ ఈ సెంట్రల్ స్టేట్ మధ్య రిలేషన్ సరిగ్గా లేకపోవడం. లైక్ వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేదంటే ఇలాంటి స్టేట్స్ కొన్ని స్టేట్స్‌లో ఈ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మధ్య అంత మంచిగా లేకపోవడం వలన, అలాగే మనకు ఈ యొక్క అకౌంటబిలిటీ అంటే మనకి ఇక్కడ ఈ వాట్ వి కాల్ గవర్నమెంట్ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వలన ఇక్కడ మనకు డెవలప్‌మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎస్పెషల్లీ హెల్త్ సెక్టార్‌లో. సో, హెల్త్ సెక్టార్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేకపోవడం వల్లనే మనకి ఈ సిట్యుయేషన్ గాని ఏమైందంటే ఈ వర్స్ట్ అయిపోయింది. యాక్చువల్‌గా ఇది ముందే వర్స్ట్. ఇంకా ఈ పాండమిక్ రావడం వల్ల ఏంటంటే పీపుల్ చాలా చాలా వాట్ వి కాల్ చాలా వరకు అనేది ఇంకా ఎక్కువ సివియర్‌గా ఫేస్ చేస్తున్నారని చెప్పడం జరిగింది ఆర్టికల్‌లో. తర్వాత చూసినట్లయితే మనకు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కూడా మనకి కోర్ట్ కూడా మనకి ఇంటర్ఫియర్ అవుతుంది కొన్ని కొన్ని విషయాల్లో. మేము లాక్‌డౌన్ పెట్టండి, లేదంటే మనకు వ్యాక్సినేషన్ గురించి మాకు ఐడియాస్ ఇవ్వండి. అండ్ వ్యాక్సినేషన్ ఎంత ఇస్తున్నారు ఏమి అని జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కూడా జరుగుతున్నా కానీ బట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కొన్ని నిమ్మకి నీరెత్తినట్లు అట్లే ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పీపుల్ ఇంకా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారని చెప్పేసి జరుగుతుందన్నమాట. చూసినట్లయితే మనకు ఈ ఎస్పెషల్లీ ఈ రూరల్ ఏరియాస్‌లో ఈ హెల్త్ డిసీజెస్ మాత్రం అంటే వాళ్ళకి హెల్త్ మాత్రం పోవడం లేదు. దే ఆర్ ఆల్సో లూజింగ్ ది ఎకనామిక్ డిస్ట్రెస్. అండ్ ఎకనామిక్స్ అంటే వాళ్ళ యొక్క మనీ, వెల్త్ కూడా మనకు కోల్పోతున్నారు. అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎంటర్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ ది డెట్. అంటే మనకి ఇక్కడ వాటి ఏం చెప్తున్నానంటే ఇంక అప్పులో కూరుకుపోతున్నారు. ఇమ్మీడియట్ ఫెసిలిటీస్ వర్కింగ్ లేదు. అట్ ద సేమ్ టైం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఫైనల్‌గా దే విల్ బికమ్ పూర్ అండ్ పూర్. ఓకేనా. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ రూరల్ ఏరియాస్ ఇంకా ఇండియాస్ బ్యాక్ బోన్ రూరల్ అంటే పల్లెలు చెప్తాం కదా! ఈ పల్లెలు అనేది మనకు ఖచ్చితంగా ఈ యొక్క పాండమిక్‌లో ఏమవుతుందంటే మన ఇండియన్ వెన్నెముక అనే బ్యాక్ బోన్ అనేది ఇట్ ఈస్ షేకింగ్ అనమాట. అట్లా చెప్పొచ్చు మనం ఇక్కడ. పాండమిక్ ఈ 2 ఆర్టికల్స్ మనకు వాట్ ఈస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఈ కమింగ్ కరోనా పాండమిక్ ఆన్ ది విలేజెస్ అనమాట. విలేజెస్ మీద ఎలా ఎఫెక్ట్ ఉందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ 2 ఆర్టికల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనం చూసినట్లయితే స్ట్రోమీ స్టార్ట్. ఓకేనా. మళ్ళీ అగైన్ మనకు ఇక్కడ సైక్లోన్ గురించి అడుగుతున్నారు ఇక్కడ. ఇక్కడ సైక్లోన్ గురించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ఆర్టికల్‌లో మనకు వాట్స్ న్యూ అంటే ఇక్కడ మనకు ఈ సైక్లోన్ మనకు ఎస్పెషల్లీ ఈ సైక్లోన్‌కి మనకు ఇండియా అనేది మన రెడీగా ఉంది లేదా? అంటే ఇలాంటి సైక్లోన్స్‌కి ఇండియా ఇస్ రెడీ టు ఫేస్ సైక్లోన్స్ లైక్ దిస్ అంటే ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే యెస్ అని చెప్తున్నారు. ఇక్కడ మనకు ఎస్పెషల్లీ మనకు ప్రతి ఇయర్ మనకు ఈ బే ఆఫ్ బెంగాల్. ఓకేనా. ప్రతి ఇయర్ మనకు ఈ బే ఆఫ్ బెంగాల్ అనేది మనకు ఈ సైక్లోన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది బే ఆఫ్ బెంగాల్‌లో. బట్ అరేబియా సీ రావడం రేర్ అనమాట. సో, దట్స్ ద రీజన్ వై ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ బే ఆఫ్ బెంగాల్‌లో ప్రతి ఇయర్ వస్తుంటాయి కాబట్టి ఇక మీన్ ఈ యొక్క ఈస్ట్ కోస్ట్. ఓకేనా. ఈస్ట్ కోస్ట్ అనేది మనకేందంటే ప్రిపేర్డ్‌గా ఉందని చెప్తున్నాను. అంటే ఈస్ట్ ఇండియా వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఎందుకంటే ప్రతి ఇయర్ మనకు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్‌లో మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈస్ట్ కోస్ట్ ఈస్ వెరీ వెల్ ప్రిపేర్డ్ అని చెప్తున్నారు. బట్ వెస్ట్ కోస్ట్ ఈస్ నాట్ వెల్ ప్రిపేర్డ్. ఎందుకంటే మనకు ఈ వెస్ట్ కోస్ట్‌లో మనకు ఈ వాట్ వి కాల్ ఈ సైక్లోన్స్ అనేటివి మనకి ఎక్కువ తరచూ రావన్నమాట. బట్ బే ఆఫ్ బెంగాల్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఈస్ట్ కోస్ట్ అనేది మనకు క్లియర్‌గా మనకు వాట్ వి కాల్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రిపేర్డ్‌గా ఉంది. బట్ వెస్ట్ కోస్ట్ అనేది మనకి ఇంకా అంత ప్రిపేర్డ్ లేదు. ఎందుకంటే మనకు వెస్ట్ కోస్ట్‌లో అంత ఎక్కువ సైక్లోన్స్ రావు. ఎందుకు వెస్ట్ కోస్ట్‌లో ప్రెజెంట్ అంటే అరేబియా సీ నుంచి సైక్లోన్స్ వస్తున్నాయంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్‌లో. ది రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్. అంటే ఈ అరేబియా సీ ఓషన్ సర్ఫేస్ ఏరియా అనేది సర్ఫేస్ టెంపరేచర్ అనేది రైజ్ కావడం వలన గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, లేదంటే మనకి హ్యూమన్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే ఇంకా అదర్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే ఈ అరేబియా సీ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ రైజింగ్ అనమాట. ప్రతి ఇయర్ మనకు రైజ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అయింది అనుకోని ఆటోమేటిక్‌గా మనకు సైక్లోన్స్ అనేది ఫార్మ్ అవుతాయని డిస్కస్ చేసాం. సో, దట్ ఈస్ ద రీజన్ వై ఈ అరేబియా సీలో కూడా మనకు ఫ్యూచర్‌లో ఇలాంటి వాట్ వి కాల్ ఇలాంటి మన సైక్లోన్స్ చూసే అవకాశం ఉంది కాబట్టి ఓకేనా. సో, ఇలాంటి సైక్లోన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్‌లో చెప్పడం జరుగుతా ఉంది.
ఎలా రెడీగా ఉండాలంటే ఈ క్లైమేట్ ప్రూఫింగ్ అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఓకేనా? మనకి ఆల్రెడీ మనం దీనికోసం చెప్పేసి మనకు డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 2005లో పాస్ చేయడం జరిగింది. ఓకేనా? ఏం యాక్ట్ అంటే డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో మనకు ఈ యొక్క యాక్ట్ని పాస్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇలాంటి డిస్ట్రెస్ కండిషన్స్లో, ఇలాంటి డిసాస్టర్స్లో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్రిపేర్డ్ అనమాట. అంటే ఇలా ప్రిపేర్గా ఉండాలి, అలాగే పీపుల్ మనము కాపాల్సిన అవసరం ఉంది కాబట్టి సో దట్ ఈస్ వై ది యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 2005లో యాక్ట్ పాస్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇలాంటి డిసాస్టర్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఎలాంటి ఏరియాస్ మనకి డిసాస్టర్ వస్తుంది అని అనుకుంటాము, అలాంటి ఏరియాస్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్రూఫ్ వర్క్ అంటే క్లైమేట్ ప్రూఫింగ్ లాంటి అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ లాంటి కండిషన్ అప్పుడు మనం ఏంటంటే అంటే ప్రూఫింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే సింపుల్గా మనకు ప్రిపేర్డ్గా ఉండాలని అర్థం అంతే ఇక్కడ. ఓకేనా? ప్రిపేర్గా ఉండాలని చెప్పేసి సో దీని బేసిస్ ఇక్కడ ఏం చెప్తారంటే మనకు ఈ యొక్క ఆర్టికల్లో మనకు డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ సైకిల్స్ అని ఉన్నాయి. ఓకేనా? డిఫరెంట్ సైకిల్స్ అంటే మనకు వాట్ వి కాల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్స్లో మనకు 3 స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఈ 3 స్టేజెస్ అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ప్రీ డిసాస్టర్, డ్యూరింగ్ డిసాస్టర్ అండ్ పోస్ట్ డిసాస్టర్. అంటే ప్రీ డిసాస్టర్ అంటే మనకు ఈ డిసాస్టర్ రాకముందు అంటే మనకు విపత్తు రాకముందు ఎలా ఉండాలి, విపత్తు వచ్చినప్పుడు మనకు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అలాగే విపత్తు అయిపోయిన తర్వాత ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి మనకు ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇలాంటి డిసాస్టర్ రావడం మనకి ఏమవుతుందంటే పీపుల్కి దే విల్ లాస్ ద లైఫ్, they will lose ప్రాపర్టీ. ఓకేనా? దే విల్ లాస్ దేర్ రిలేషన్స్ అనమాట. అంటే మనకి ఏమవుతుంది ఫైనల్గా ఎక్కువ ఆల్మోస్ట్ ఒక అన్ని ఫ్యామిలీస్ కానీ పీపుల్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దే విల్ లాస్ అనమాట. సో ఇలాంటి టైమ్స్లో మనకు ఈ యొక్క సైకిల్స్లో మనం చేయాల్సిన పనులు ఏముంటాయని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ప్రీ డిసాస్టర్లో మనకి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఇస్ దట్ ప్రిపేర్డ్నెస్ అండ్ మిటిగేషన్. అంటే ప్రిపేర్డ్నెస్ అంటే ఒక పర్ఫెక్ట్గా ప్రిపేర్ ఉండాలంటే మనకి ఇక్కడ సైక్లోన్ వస్తుందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా మనం అక్కడ ఎక్కడ ఎక్కువ ప్రభావం ఉంటుంది, ప్రజల్ని ఎలా కాపాడాలి, హౌ టు రెస్క్యూ ద పీపుల్ అని చెప్పేసి మనము ఖచ్చితంగా మనం ఇక్కడ ఏంటంటే పీపుల్ అనే వాట్ వి కాల్ ఇక్కడ ఈ సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అనేది యాక్టివ్గా అలర్ట్గా ఉండాలని చెప్పేసి. అండ్ వర్నరబిలిటీ మ్యాపింగ్ అంటే ఎలాంటి ప్లేసుల్లో మనకు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఏ ప్లేస్ తక్కువ ఉంటుంది, ఏ ప్లేస్లో పీపుల్ని ఫాస్ట్గా మన ఎవిక్ట్ చేయాలంటే మనకి త్వరగా మనం ఖాళీ చేయించాలి, ఇలాంటి మ్యాపింగ్ క్లియర్గా చేసి ఉండాలి. ఎక్కడ ఎక్కువ హిట్ అవుతుంది, ఎక్కడ తక్కువ అవుతుంది అని చెప్పేసి మనకు ఈ మ్యాపింగ్ ఉంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట. అంటే ఇది ఎన్ని ప్రీ డిసాస్టర్ అనమాట, డిసాస్టర్ రాకముందు. ఓకేనా? ఈ ఫస్ట్ మన ప్రిపేర్నెస్ ఉండాలి, అంటే ఆర్మీ కానీ లేదా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ రెడీ చేయించాలి. అట్ ద సేమ్ టైం తర్వాత ఎక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది మన అసెస్మెంట్ చేయాలన్నమాట. అది అసెస్మెంట్ అనేది ఈస్ట్ కోస్ట్లో మనకు చాలా క్లియర్గా ఉంది, ఎందుకంటే ప్రతి ఇయర్ వస్తూనే ఉంటుంది కాబట్టి దే నో అది ఎలాంటి ఏరియాస్, ఏ ఏరియాస్ ఫస్ట్ ఎవిక్ట్ చేయాలి, ఏ ఏరియాస్ వాళ్ళ పీపుల్కి మనకి ఎక్కువ ధైర్యం చెప్పాలి. అలాగే పీపుల్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఈస్ట్ కోస్ట్లో ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ పీపుల్ కూడా రెడీ అయ్యారు అనమాట, మెంటల్గా అండ్ ఫిజికల్గా రెడీ అయిపోయారు. ఇక్కడ ఈ టైం మనకు వస్తుంది కాబట్టి అప్పుడు ఎలా రెస్పాండ్ కావాలని చెప్పేసి. బట్ అరేబియాలో అది కొద్దిగా మనకు కొత్త కాబట్టి రేర్గా కనిపిస్తుంటాయి కాబట్టి సో దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ కొద్దిగా సఫర్ అవుతున్నారు. అంటే ఈ రీసెంట్ టైమ్స్లో అంటే కేరళ, ఈ మహారాష్ట్ర, ఈ గుజరాత్, ఈ 3 స్టేట్స్లో మనకు ఈ రీసెంట్గా మనకి ఈ 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు ఈ సైక్లోన్స్ రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా డిఫికల్టీ ఫీల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్లో క్లియర్ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే మనకు ఫోర్కాస్టింగ్. ఓకేనా? ప్రీ డిసాస్టర్ సైకిల్లో మనం ఏం చేయాలంటే స్టేజ్లో ఈ ఫోర్కాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఐఎండీ వాళ్ళది. ఈ అక్యురసీ అనేది మనకు క్లియర్గా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదంటే మనకు ఈ ఐఎండీ వాళ్ళది, అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. వీళ్ళు మనకు ఫోర్కాస్ట్ చేయాలన్నమాట, ఎప్పుడు సైక్లోన్ వస్తుంది, ఏ డైరెక్షన్లో వస్తుంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఫోర్కాస్ట్ చేయాలి. ప్రజెంట్ ఇది మనకు పర్ఫెక్ట్ జరుగుతూ ఉంది. మనకి ఇప్పుడు తౌతే తుఫాన్ ఉంది కదా, ఈ తౌతే తుఫాన్ గురించి కూడా క్లియర్గా మనకి చెప్పింది ఎవరంటే మనకి ఇక్కడ ఈ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్షన్ చెప్పారు, ఈ యొక్క స్పీడ్ చెప్పారు, అలాగే ఎప్పుడు కరెక్ట్గా ల్యాండ్ ఫాల్ అవుతుంది, ఏ ప్లేస్లో ల్యాండ్ ఫాల్ అవుతుంది, అక్యురసీని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. బికాస్ ఆఫ్ ఈ ఐఎండి వాళ్ళు దే ఆర్ యూజింగ్ మోస్ట్ అడ్వాన్స్డ్ వాట్ టెక్నిక్స్. బట్ ఇలాంటి టెక్నిక్స్ వాడినా కానీ, ఇలాంటి వాట్ మెషిన్స్ వాడినా కానీ బట్ కొన్ని విషయాలు ఏమవుతుందంటే కొన్ని చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ రీసెంట్గా ఏం జరిగిందంటే ఇక్కడ మనకు ఈ మహారాష్ట్రలో మన తౌతు తుఫాన్ వచ్చేసి మనకు ఈ కేరళ, ఓకేనా, కేరళ తర్వాత మనకు డైరెక్ట్గా ఇది మహారాష్ట్ర ఈ కోస్ట్ నుంచి వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది ఫస్ట్ ఐఎండి వాళ్ళు. బట్ ఇది అలా కోస్ట్ నుంచి వెళ్ళిపోకుండా ఇది ల్యాండ్ ఫాల్ అయ్యి మనకు మహారాష్ట్రలో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. మహారాష్ట్రలో కొద్దిగా డిస్ట్రక్షన్ క్రియేట్ చేసింది, మహారాష్ట్రలో చాలా మంది చనిపోవడం జరిగింది. ఇది ఒక మనకు మిస్అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఇది అంత క్లారిటీగా ఫోర్కాస్టింగ్లో కొద్దిగా ప్రాబ్లం కావడం వల్ల ఏమైందంటే ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ మనకు రాదని చెప్పడం వల్ల ఏంటంటే అక్కడ రెస్పాన్స్ ఫోర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఏమైందంటే కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉండడం జరిగింది. బట్ ఎప్పుడైతే అది హిట్ చేసిందో మనకు మహారాష్ట్రని
అప్పుడు అది కొద్దిగా ఎక్కువ లాస్ అని తీసుకోవడం జరిగింది. ఓకేనా. ప్రిపేర్ లేరు కాబట్టి అక్కడ మనకేమైందంటే అక్కడ లాస్ అనేది చాలా ఎక్కువైంది. ఇలాంటి ఫోర్‌కాస్టింగ్ మిస్టేక్స్ జరిగిందనుకోండి, అప్పుడేమవుతుందంటే మనకి మళ్ళీ అగైన్ విల్ గెట్ ద మాక్సిమం లాస్ అనమాట. సో, దట్ ఈస్ ద రీజన్ మనకి ఫోర్‌కాస్టింగ్ ఐఎండీ వాళ్ళు బాగా చేస్తున్నారు. బట్ ఇక్కడేందంటే కొద్దిగా డెవలప్‌మెంట్ అనేది చేయాలని చెప్పేసి ఆర్టికల్‌లో క్లియర్‌గా చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ ఇంపాక్ట్ బేస్డ్ అంటే ఇంపాక్ట్ బేస్డ్ అంటే మనకు డిఫరెంట్ అలర్ట్ ఏరియాస్ ఉండాలన్నమాట. అంటే సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్ అంటే మనకు అలర్ట్ 1, అలర్ట్ 2, అలర్ట్ 3 అలాగా మనకు ఈ సైక్లోన్ వచ్చే ముందు మనం ఏ స్టేజ్లో ఉంది, మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి ఈ అలర్ట్ సిస్టమ్ అనేది మనకు ప్రొవైడ్ చేసినట్లయితే మనకు ఈ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ అలర్ట్స్ చేస్తాం. అంటే ఓ డిస్ట్రిక్ట్లో ఒక అలర్ట్ సిస్టమ్ అనమాట. రెడ్ అలర్ట్ కానీ ఓకేనా, మనకు సెకండ్ బెల్, థర్డ్ బెల్ అని చెప్తాం కదా. అలాగే మనకు ఈ అలర్ట్ సిస్టమ్ ఉన్నదనుకోండి, ఇట్ విల్ గివ్ అక్కడ ఏం జరుగుతుందని ప్రజలు కూడా అర్థమవుతుంది. సో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి కూడా అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్‌లో క్లియర్‌గా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ మనకు ప్రీ డిసాస్టర్డ్ స్టేజ్‌లో చేయాల్సింది ఏంటంటే సైక్లోన్ షెల్టర్స్ అనమాట. ఈ సైక్లోన్ షెల్టర్స్ క్రియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఈ సైక్లోన్ షెల్టర్స్ అంటే మనకి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సైక్లోన్ షెల్టర్స్ ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క సైక్లోన్ వచ్చినప్పుడు ఈ ఫాస్ట్‌గా మనము ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయడం వలన తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాలని అని ముందే ఆలోచించకుండా ఇలాంటి షెల్టర్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్‌గా అక్కడి నుంచి మేము తరలించేసి తీసుకువెళ్ళి మన ఖాళీ చేయించి అక్కడ మనం ఈ షెల్టర్స్‌లో మనం వాళ్ళని ప్లేస్ చేయొచ్చనమాట. ఈజీగా అవుతున్నప్పుడు ఈ ఎన్‌డీఆర్ఎఫ్ వాళ్ళకి అట్ ది సేమ్ టైమ్ మనకు ఈ పీపుల్ కూడా కొద్దిగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ షెల్టర్స్ అనేవి మనకు ఈ నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ మనకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. ఈస్ట్ కోస్ట్‌లో చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ వెస్ట్ కోస్ట్‌లో మాత్రం ఇలాంటి షెల్టర్స్ చాలా రేర్‌గా ఉండి చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి మనకి ఆర్టికల్‌లో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత చూసినట్లయితే మనకు ఇవి మనం చేయాల్సిందంటే మనకి ఇక్కడ వాట్ వి కాల్ షెల్టర్స్ బిల్డింగ్ చేయడం. ఓకేనా. అట్ ద సేమ్ టైమ్ గివింగ్ సపోర్ట్ టు ద పీపుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్‌లో బిల్డింగ్ చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఈ యొక్క సైక్లోన్ ప్రూఫింగ్. ఓకేనా. సైక్లోన్ ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ సైక్లోన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రూఫింగ్ అంటే సైక్లోన్ ప్రూఫింగ్‌తో ఉన్నటువంటి బిల్డింగ్స్ కట్టినటువంటి ఇంజినీరింగ్ టెక్నిక్స్‌ని డెవలప్ చేయడం. ఓకేనా. అంటే సైక్లోన్ ప్రూఫింగ్ అంటే మనకు ఎలాంటి ఎంత ఫాస్ట్‌గా విండ్స్ వచ్చినా గానీ ఇలాంటి సివియర్ సైక్లోన్స్ వచ్చినా గానీ మనకేమవుతుందంటే ఇక్కడ ఫైనల్‌గా వాళ్ళ బిల్డింగ్స్ అనేది తట్టుకోగలిగితే అప్పుడేమవుతుందంటే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది అండ్ వాట్ వి కాల్ ఇక్కడ మనకు డిస్ట్రక్షన్ అనేది కొద్దిగా తక్కువ ఉండడం జరుగుతుంది. సో, ఈ సైక్లోన్ ప్రూఫింగ్ టెక్నిక్స్ అనేటువంటి బిల్డింగ్స్‌కి కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్టికల్‌లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ సైక్లోన్ ఇక్కడ మనం ఇవన్నీ మనం చేయాల్సింది ఏంటి? ఈ ప్రిపేర్‌నెస్ ఉండాలి, ఫోర్‌కాస్టింగ్ మంచిగా ఉండాలి. అలాగే మనకు సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్ ఉండాలి. అలాగే సైక్లోన్ షెల్టర్స్ అని కూడా మనం క్రియేట్ చేయాలన్నమాట. ఇవన్నీ ఇక్కడ మనం చేయాలి. ఇక్కడ మనకు వాటి కింద ఇక్కడ మనకు ప్రీ డిసాస్టర్ స్టేజ్‌లో మనకి ఇవన్నీ చేయాల్సిన పని ఉందన్నమాట. తర్వాత డ్యూరింగ్ డిసాస్టర్‌లో ఏందంటే డ్యూరింగ్ డిసాస్టర్‌లో సర్చ్ అండ్ మీన్ రిలీఫ్. వాట్ వి కాల్ సర్చ్ అంటే మనకి ఏమవుతుందంటే మనకి సర్చ్ అండ్ రెస్క్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏఆర్. సర్చ్ అండ్ రెస్క్యూ అంటే ఇక్కడ మనకు ఈ వెతకాలన్నమాట. అంటే మనకు ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఎక్కడ మనకి ఇంపాక్ట్ ఉంది, ఇక్కడ మనకి పీపుల్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పీపుల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళని రెస్క్యూ చేయాలన్నమాట. అది ఎవరు రెస్పాన్సిబిలిటీ మనకు కూడా ఆల్రెడీ మనకు కొన్ని సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. దానికోసమే ఇది నేషనల్ డిసాస్టర్మెంట్ యాక్ట్‌లో చెప్పాం కదా. ఓకే. డిసాస్టర్ యాక్ట్ ఉంది కదా 2005. ఈ యాక్ట్‌లో మనకు సెపరేట్ ఫోర్సెస్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోర్స్ ఏంటంటే నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి, అలాగే స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి 2 ఫోర్స్‌ని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏందంటే ఇలాంటి డిసాస్టర్ సిట్యుయేషన్స్‌లో వాళ్ళని రెస్క్యూ చేయడం వాళ్ళ మెయిన్ ఆపరేషన్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళ ఈ రెస్పాన్స్ ఫోర్స్ ప్లస్ మన ఇండియన్ ఆర్మీ కూడా ఏందంటే అడిషనల్ జాయిన్ అవుతుంది. లైక్ నేవీ గానీ లేదా ఎయిర్ ఫోర్స్ కానీ ఇలాంటి ఎందుకోసం అంటే టు ప్రొవైడ్ ద రిలీఫ్ అంటే మనకు ఈ రిలీఫ్ అంటే ఆఫ్ కోర్స్ ఇలాంటి రిలీఫ్ ఉండొచ్చు. లేదా లైక్ మనకు మెడికల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. ఓకే. ఇలాంటి రిలీఫ్‌ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ యొక్క ఎన్‌డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 2 కూడా వర్క్ చేస్తాయి. విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ లైక్ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఆర్మీతో కలిసి వర్క్ చేయడం వలన ఈ డ్యూరింగ్ డిసాస్టర్‌లో ఈ కోఆర్డినేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రిలీఫ్ అండ్ ప్రొవైడింగ్ రిలీఫ్ లైక్ హెల్త్ కానీ లేదంటే మెడికల్ రిలీఫ్ కానీ లేదంటే మనకి ఫుడ్ సంబంధించిన వాట్ వి కాల్ ఇది మనకు నెసెసరీస్ కాబట్టి ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే డ్యూరింగ్ డిసాస్టర్‌లో మనకి ఈ కోఆర్డినేషన్ ఎవరి మధ్య కోఆర్డినేషన్ ఈ ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ అండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే. తర్వాత పోస్ట్ డిసాస్టర్ ఏందంటే పోస్ట్ డిసాస్టర్‌లో
వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే రిహాబిలేషన్ అంటే వాళ్ళని మళ్ళీ వాట్ వి కాల్ మళ్ళీ పునరావాసం కల్పించడం కానీ, ఓకేనా, అలా రీబిల్డ్ అంటే మళ్ళీ మళ్ళీ ఏవైతే డిస్ట్రక్షన్ జరిగి ఉంటాయో అలాంటివి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయించాలి, ఓకేనా. ఈ రిహాబిలేషన్ రీబిల్డ్ ఎప్పుడు మనకు పాసిబుల్ అవుతుందంటే విత్ ద కాంపెన్సేషన్, అంటే మినిమం కాంపెన్సేషన్ అండ్ ఇన్సూరెన్స్. ఓకే, ఈ మినిమం కాంపెన్సేషన్ ఆర్ ఇన్సూరెన్స్ వలన మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఎవరికి ఇది పాసిబుల్ అవుతుంది, ఇక్కడ మనకు ఎవరైతే లాస్ ఉంటారో ఎకానమీ కానీ లేదంటే బిల్డింగ్స్ కానీ ప్రాపర్టీగా లాస్ ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కంపెన్సేషన్ ఇన్సూరెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ హెల్ప్ అని వాళ్ళకి, ఓకేనా. ఇలాంటి టెక్నిక్స్ అని మనం ఫాలో అయ్యామనుకోండి, ఈ మన వాట్ వీకల్ ఇక్కడ మనకు మన క్లాస్ సైక్లోన్స్ మంచిగా పూర్తిగా కవర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఆర్టికల్ మనకు క్లియర్ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఈ ఈస్ట్ కోస్ట్ లాగా మనకు వెస్ట్ కోస్ట్ కూడా ఏమవ్వాలంట ఈ స్ట్రాంగ్గా కావాలి అండ్ సైక్లోన్ ప్రూఫింగ్గా కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ సైక్లోన్ ప్రూఫింగ్ అలా క్లైమేట్ ప్రూఫింగ్గా మనం ఎప్పుడైతే వెస్ట్ కోస్ట్ అనేది క్లియర్గా అవుతుందో అప్పుడు ఇలాంటి సైక్లోన్స్ ఎన్ని వచ్చినా కానీ మన ఆర్మీ వాళ్ళు కానీ లేదంటే వర్టికల్ కానీ ఈ ఫోర్సెస్ అనేది మనకు క్లియర్గా అలర్ట్గా ఉండడం వల్ల పీపుల్ని అలాగే మనీని మనం కొద్దిగా సేవ్ చేయొచ్చని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఈ సైక్లోన్స్ మనం పూర్తిగా ఆపలేము, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎలిమినేట్ సైక్లోన్స్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ వే టు రెడ్యూస్ వాట్ వి కాల్ ఎఫెక్ట్ అనమాట. ఎఫెక్ట్ తగ్గించడం మనం చేయాల్సిన పని. ఎందుకంటే మన సైక్లోన్స్ని ఆపలేం, అలాగే మనం ఈ యొక్క ఈ వాట్ వి కాల్ ఇక్కడ వర్షాన్ని కూడా ఆపలేం కాబట్టి, సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి రెస్క్యూస్ ఆపరేషన్స్ అలాగే మనకు కొద్దిగా ముందు అలర్ట్నెస్ ప్రిపేర్డ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ముందే రెడీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇక్కడ ఆర్టికల్ అది చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ లాగా మనం వెస్ట్ కోస్ట్ కూడా ఇలా ప్రిపేర్ కావాలి అన్ని విధాలుగా. మనకు ఈ ప్రీ డిసాస్టర్ స్టేజ్లో, డ్యూరింగ్ డిసాస్టర్ స్టేజ్లో, పోస్ట్ డిసాస్టర్ స్టేజ్లో మనకు ఇక ఈస్ట్ కోస్ట్తో సేమ్ అలాగే ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మన అరేబియన్ సీలో ఇలాంటి వాట్ వి కాల్ సైక్లోన్స్ మనం ఎక్కువ చూడవచ్చు, ఎందుకంటే మనకి టెంపరేచర్ రైజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే నేమింగ్ సిస్టమ్ ఫర్ వైరస్ వేరియంట్. చూడండి ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇక్కడ రీసెంట్గా మనం ఫస్ట్ చూసాం ఏమనంటే ఈ ఫస్ట్ వైరస్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే మన చైనాలో స్టార్ట్ అయింది. అందుకే దానికి చైనా వైరస్ అని చెప్పి చాలా వరకు మనకు కొన్ని కంపెనీస్ అనేవి మనకు జియోగ్రఫికల్ ట్యాగింగ్ చేసి మనకు కొన్ని కంట్రీస్ అనేవి చెప్పడం జరిగింది, ఎస్పెషల్లీ అమెరికా కానీ, ఓకేనా. ఇలాంటి కంట్రీస్ అనేవి చేసి దే టార్గెట్ ది చైనా అండ్ దే సేస్ దట్ ఇట్ ఈస్ ఎ చైనా వైరస్ అని చెప్పేసి. అలా చైనా పాయింట్ అవుట్ చేయడం వలన ఇది ఒక స్టిగ్మా, అంటే ఒక కంట్రీని ఒక బ్లేమ్ చేయడం లాగా అయిపోయింది అనమాట. ఈ నేమ్ ట్యాగ్ చేయడం వల్ల ఈ చైనీస్ వైరస్ అని చెప్పేసి, తర్వాత మనకు ఈ వుహాన్ వేరియంట్, యూకే వేరియంట్, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, ఇండియన్ వేరియంట్, ఇలా నేమ్స్ జియోగ్రఫిక్ ట్యాగ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క డిసీజ్ అనేది మనకు వాటికల్ ఇక్కడ మనకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ కంట్రీని కొద్దిగా వాటికల్ దెబ్బతీసే విధంగా ఇలా మనకు కొద్దిగా ట్రబుల్ చేసే విధంగా ఉండడం వల్ల ఏంటంటే చాలా కంట్రీస్ ఏంటంటే ఇది మంచి టెక్నిక్ కాదు, ఇలాంటి డిఫరెంట్గా మనం దీన్ని యూజ్ చేయాలి అని చెప్పేసి మనకు ఈ నేమ్ అనేది ఈ జియోగ్రఫికల్ ట్యాగ్ యాడ్ చేయడం మంచిది అని చెప్పేసి చాలా కంట్రీస్ అనేవి మనకు ఫైల్ చేయడం జరిగింది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో. సో అలాగే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఏమంటే ఈ నేమింగ్ సిస్టమ్ ఇప్పటి నుంచి ముందు నుంచి ఉందన్నమాట. ఇక్కడ చూడండి జియోగ్రఫిక్ ట్యాగ్ ఎప్పటి నుంచి ఉందంటే మనకు ఎప్పుడైతే ఎబోలా వైరస్ అనేది మనకు ఎక్కువ రైజ్ అయిందో ఈ ఎబోలా వైరస్కి చాలా వరకు నేమ్ అనేది మనకు న్యూస్ పేపర్లో కానీ లేదా మీడియాలో మనం ఇక్కడ చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే మనకు వెస్ట్ నైల్ వైరస్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది, ఓకేనా. ఇలా ఈ నేమింగ్ అనేది అప్పటి నుంచే ఉందన్నమాట. ప్రజెంట్ ఈ కరోనా టైంలో కూడా సేమ్ అదే టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు అన్ని కంట్రీస్ కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టిగ్మా అంటే ఈ ఈ ఫీలింగ్స్ ఆఫ్ ది కంట్రీ అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అలా చెప్పడం జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ మనకు యాక్చువల్గా ఈ WHO కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకి నేమింగ్ అనేది మనకి ఎలా ఇస్తారంటే లీనియేజ్ నెంబర్స్లో ఇస్తారనమాట. అంటే లైక్ మనకు జియోగ్రఫీ, లొకేషన్, లాంగిట్యూడ్ బేస్ చేసుకొని అది ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఆ బేస్ చేసుకుని మనకు ఆ వైరస్కి COVID-19 సంథింగ్ ఆ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ B117, B1.351 లైక్ మనకి ఇలా నెంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఆ లొకేషన్ బేసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గివ్ ద లీనియేజ్ నెంబర్స్, ఓకే. ఈ లీనియేజ్ తర్వాత మనకు ఈ COVID-19 అనే నేమ్ ఉండడం జరుగుతుంది, ఓకేనా. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండ్ టెక్నికల్గా ఉంటుంది కాబట్టి డిఫికల్ట్ టు రిమెంబర్, చాలా ఇలాంటి నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం అనమాట. సో అందుకని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అట్ ద సేమ్ పబ్లిక్ కూడా చాలా కష్టం అని చెప్పేసి ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ట్రయింగ్ టు ఇంపోజ్ ద నేమ్స్ ఆఫ్ ద జియోగ్రఫీ నేమ్స్ అండ్ జియోగ్రఫికల్ నేమ్స్ అని ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈజీగా అర్థం అవుతుంది. ఇది అమెరికాలో స్టార్ట్ అయింది, ఇది యూకేలో స్టార్ట్ అయింది, ఇది ఇండియాలో స్టార్ట్ అయింది, అలా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఈజీ గుర్తుంది కాబట్టి. సో అలాగే మనకి ఈ మీడియా వాళ్ళు ఇలా మనకు ఇలాంటి టెక్నిక్స్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఇండియన్ వేరియంట్ అని చెప్పేసి మనకు ఈ అఫీషియల్గా WHO వాళ్ళే మనకి ఏం చేశారంటే ఈ నేమింగ్ ఇచ్చారు అని చెప్పేసి మనకు ఒక అలిగేషన్ స్టార్ట్ అయిందనమాట. అంటే ఇండియన్ వేరియంట్ అని చెప్పడం,
ఓకేనా. ఈవెన్ అఫీషియల్ స్టేట్మెంట్ WHO అఫీషియల్ స్టేట్మెంట్‌లోనే మనకు ఈ ఇండియన్ వేరియంట్‌కి చాలా ఎక్కువ మనకు ఈ సివియర్ థ్రెట్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా మనకు కొద్దిగా ఈ న్యూస్ పబ్లిష్ చేయడం వల్ల ఏమైందంటే మన గవర్నమెంట్ వచ్చి కొద్దిగా అసహనానికి గురయ్యారనమాట. సో, దే ఫైల్డ్ సమ్ వాటికల్లా ఒక పిటిషన్స్ లాంటిది ఒక మనకు ఒక సజెషన్ లాంటిది ఒక రిక్వెస్ట్ అనేది మనకు WHO పంపించిందనమాట. ఇక్కడ మనకి ఇలా చేయడం మంచిది కాదు. ఓకేనా. ఒక కంట్రీని ఇక్కడ ఇలాగ మనకు ఒక దెబ్బతీసే విధంగా మాట్లాడడం. ఓకేనా. ఒక కంట్రీని పాయింట్ ఔట్ చేసి మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మనకు ఈ యొక్క వాటికల్ ప్రపోజల్ మనకు చెప్పడం జరిగింది. సో, దాన్ని ఉద్దేశించుకొని ఏం చేశారంటే WHO వాళ్ళు ప్రెజెంట్ వచ్చేసి దే ఆర్ థింకింగ్ దట్ న్యూ నేమింగ్ సిస్టమ్ ఫర్ ద వైరస్ వేరియంట్. చూడండి ఇక్కడ. అందుకోసం చెప్పేసి ఈ పాసిబిలిటీస్ అన్ని గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ WHO ఏం చేశారంటే కొత్త నేమింగ్ సిస్టమ్‌ని స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ. ఎలాగ తీసుకుంటారు? ఎలా ఉంటుంది నేమింగ్ అంటే మనకిక్కడ ఈ యొక్క వాటికల్ లైక్ మనం ఎలాగైతే సైక్లోన్స్‌కి నేమింగ్ ఇస్తామో, ఓకేనా. సైక్లోన్స్‌కి ఎలాగైతే నేమింగ్ ఇస్తామో అలాగే నేమ్ కూడా ఈ వైరస్ కూడా మనకి నేమ్స్ అలా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ కోవిడ్ వైరస్ గురించి. ఎందుకంటే ఈ స్ట్రెయిన్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ స్ట్రెయిన్ సంబంధించిన నేమ్స్ అనేవి మనము ఎలాగైతే మనకు వరల్డ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, ఓకేనా, WHO వాళ్ళు ఎలాగైతే మనకి నేమింగ్ ఇస్తారు, సో అలాగే మనం కూడా ఈ వైరస్ కూడా నేమింగ్ ఇస్తామని చెప్పేసి మనకు ఈ WHO వాళ్ళు మనకు చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు ఎలా నేమింగ్ ఇస్తాం మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చేసాం. బట్ మళ్ళీ చూసినట్లయితే ఇంకోసారి అడ్వాంటేజ్ ఆఫ్ నేమింగ్ ట్రాపికల్ సైక్లోన్. ఇక్కడ ఎందుకు ట్రాపికల్ సైక్లోన్స్కి ఇక్కడ మన సైక్లోన్స్కి నేమింగ్ ఎలా ఉంటుందంటే మన ఇక్కడ ఆ ఏరియా అంటే ఎక్కడైతే ఈ సైక్లోన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో ఆ కంట్రీస్ అని కలిసి మనకి ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయిందనమాట. ఆ గ్రూప్ బేసిస్కి మనకు ఈ ట్రాపికల్ సైక్లోన్స్కి నేమ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా అడ్వాంటేజ్ ఏమన్నా చూసినట్లయితే మనకు ఇలా సైక్లోన్స్కి నేమ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. అంటే ఈజీగా మనము వాటికల్ ఇక్కడ మనకు చాలా ఈజీగా మనకు ఇట్ ఈస్ ఈజీ అండ్ లెస్ కన్ఫ్యూజింగ్ టు సే. అంటే మనకి నేమ్స్ ఇవ్వడం వల్ల అయితే మనకి ఏమవుతుందంటే ఇక మీడియా వాళ్ళకి కావచ్చు లేదంటే ఎవరికైనా కావచ్చు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ మనకి చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వాటికల్ ఇక్కడ పీపుల్కి మధ్య కూడా మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ ఒక లిస్ట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ షుడ్ బి టేకెన్. అంటే మెజర్స్ ఎలా తీసుకోవాలి, మనకి ఏ ఆర్డర్లో వస్తున్నాయని చెప్పేసి మనకు ఒక డిఫరెన్స్ ఒక క్లారిటీ అనేది మనకు ఉంటుంది. కన్ఫ్యూజన్ అంటే కంట్రీస్ మధ్య కానీ కన్ఫ్యూజన్ ఉండదు, అలాగే స్టేట్స్ మధ్య కన్ఫ్యూజన్ ఉండదు. సో ఒక మనకు ఇలాంటి నేమ్స్ ఇవ్వడం వల్ల డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం లైక్ మనకు తితిలి కానీ లేదంటే మనకు ఈ తౌతి తుఫాన్ కానీ ఇలాంటి నేమ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు క్లారిటీ అంటే ఈ తుఫాన్ వల్ల ఎంత డిస్ట్రక్షన్ జరిగింది, మన ఫ్యూచర్లో ఇలాంటి తుఫాన్లు వస్తే ఈ డిస్ట్రక్షన్ చేంజ్ ఎలా ఉంది, అంటే ఎంత ఇంక్రిమెంట్ ఉంది, తగ్గు ఉంది, ఇలా మనకు మనం క్లియర్గా ఒక అజంప్షన్ తీసుకొని అవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ మనకు ఇండివిజువల్కి స్టోమ్స్ ఇండివిజువల్ నేమ్ ఇవ్వడం కానీ ఇలాంటి వల్ల ఏమవుతుందంటే ఎక్సెల్ వాట్ వి కలెక్షన్ లాస్ట్ అడ్వాంటేజెస్ ఆర్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఇన్ ఎక్స్చేంజింగ్ డీటెయిల్స్ స్టోమ్స్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద హండ్రెడ్స్ ఆఫ్ వైడ్లీ స్కేటర్ స్టేషన్స్ మధ్య కూడా మనకి క్లియర్గా మనకు ఈజీగా మనము ఇంపాక్ట్ అనేది మనం క్లియర్గా మనం అసెస్మెంట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. తర్వాత చూసినట్లయితే మనకు ఈ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అలాగే నేమింగ్ ఏ ట్రాపికల్ సైక్లోన్ వచ్చేసి మనకి ఎలా ఉండిందంటే ఫస్ట్ మనకి వరల్డ్ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే వాటి అంటే 1972లో ఓకేనా ఎస్పెషల్లీ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్లో మనకి ఏంటంటే ఏషియన్ పసిఫిక్ రీజియన్లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. WHO వాళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే మనకు వాట్ వి కాల్ చూసినట్టయితే మనము వాట్ ఈస్ ఈ ESCAP ఎస్కేప్ అంటే మీనింగ్ ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అని చెప్పేసి ఇవాళ ఇస్ మెయిన్ ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ ఏంటంటే జాయింట్లీ ప్యానల్ ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ప్యానల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ చెప్పేసి 1972లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఇప్పుడు 27 సెషన్లో ఏంటంటే మనకు ప్యానల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ మీద ఉండే 27 సెషన్లో 2000లో ఈ మస్కట్లో ఒమెన్ అగ్రీడ్ అనమాట. అంటే మస్కట్ ఒమెన్ ఇక్కడ మనకు అగ్రిమెంట్ జరిగింది. ఏమిది WHO WMO వాళ్ళు అంటే వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే మనకు ఎస్కేప్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఒక డిఫరెంట్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ బే బెంగాల్ అరేబియా రీజియన్లో ఉన్న కంట్రీస్ ఏది ఎఫెక్ట్ అవుతున్నాయో వీళ్ళందరూ కలిసి మనము ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఫామ్ చేయాలి. అలాగే మన సపరేట్ ఒక నేమింగ్ సిస్టమ్ అలాగే నేమింగ్ అనేది స్టార్ట్ చేయడం మంచిది అవుతుంది అని చెప్పేసి ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం అని చెప్పేసి ఈ 2004లో ఈ నేమింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. అలా నేమ్స్ ఇవ్వడం కోసం కొన్ని కంట్రీస్ లిస్ట్ ఇక్కడ మన కంట్రీస్ లైక్ మనకి బంగ్లాదేశ్ కానీ ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఓమెన్, పాకిస్తాన్, శ్రీలంక ఈ కంట్రీస్ అన్ని కలిసి ఏం చేశారంటే వాళ్ళు ఒక లిస్ట్ లాంటిది ఒక తయారు చేశారనమాట. ఈ లిస్ట్ బేస్ చేసుకుని వాళ్ళు ఈ నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ కంట్రీస్ మనకు ఫస్ట్ ఉన్న కంట్రీస్ అనమాట. వీళ్ళు ఇచ్చిన నేమ్స్ ప్రకారం మనకు వాటి ఇక్కడ మనకు ఈ నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది అంటే ఓనిల్ కానీ నేమ్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే 8 లిస్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా.
అక్కడ 8 లిస్ట్ మనకు కొన్ని కంట్రీస్ ఉన్నాయి. లైక్ మనకి 8 కంట్రీస్ ఉన్నాయి కదా! ఈ 8 కంట్రీస్ నేమ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక సైక్లోన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఏం నేమ్ ఇస్తారంటే మనకు ఓనిల్ అని నేమ్ ఇస్తారు. తర్వాత ఇంకొక సైక్లోన్ వచ్చిందనుకో అగ్ని, తర్వాత హిబరవ్, పరియార్, బాస్ ఇట్లా మనకి నేమ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తం లిస్ట్ మొత్తం అయిపోతుందో మన సెకండ్ లిస్ట్‌కి వస్తారు. సెకండ్ లిస్ట్ కూడా అయిపోతే మనకు థర్డ్ అలాగే మనకు ఏమవుతుందంటే మనకిక్కడ ఇలా మనకు నేమ్స్ అనేవి ఇలా మనకు లిస్ట్ వైస్ జరుగుతున్నాయి. మళ్ళీ రొటేషన్ అవుతుందన్నమాట. ఓకేనా? బట్ ఈ ఇంపాక్ట్ అనేది ప్రెజెంట్ ఏమైందంటే కొద్దిగా ఎక్కువ కావడం వల్ల ఇంపాక్ట్ అనేది కొంచెం ప్రెజెంట్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ కొన్ని కంట్రీస్‌ని కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఫ్రెష్ లిస్ట్ రావడం జరిగింది. ఈ లిస్ట్‌లో మనకు కొత్తగా ఇరాన్, ఖత్తర్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యెమెన్ ఈ కంట్రీస్ కూడా మన టోటల్‌గా 13 మెంబర్స్ అయ్యాయి మొత్తం. టోటల్ 13 మెంబర్ కంట్రీస్ అయ్యాయన్నమాట. సో, దాని బేసిస్ కొత్త లిస్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఓల్డ్ లిస్ట్ మొత్తాన్ని కూడా ఏం చేశారంటే వాళ్ళు పూర్తిగా మనకు ఓల్డ్ లిస్ట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి పడేశారు. అండ్ కొత్త లిస్ట్ తీసుకొచ్చారన్నమాట. ఈ కొత్త లిస్ట్ చూసినట్టు మనకు బంగ్లాదేశ్ అని కొన్ని కంట్రీస్ అని ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ కంట్రీస్ బేసిస్ కొని ప్రెజెంట్ మనం ఈ నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ తౌతి తుఫాన్ ఉంది కదా! ఈ తౌతి తుఫాన్ మనకు ఇది ఏ కంట్రీ ఇచ్చిన నేమ్ అంటే మనకు మయన్మార్ ఇచ్చిన కంట్రీ నేమ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ తుఫాన్‌కి మనకి ఎవరు ఇస్తారు నేమ్ అంటే మనకు ఓమెన్ కంట్రీ అనేది మనకి నెక్స్ట్ ఈ సైక్లోన్‌కి మనకి తుఫాన్‌కి ఇచ్చిన నేమ్ ఏందంటే యాస్. ఓకేనా? ఇలా మనకు డిఫరెంట్ నేమ్స్ అనేవి మనకు ఇలా ఈ లిస్ట్ అంతా అయిపోయిందనుకోండి. మనం దే విల్ గో టు సెకండ్ లిస్ట్. ఓకేనా? అలా లిస్ట్ అనేది మనకు కంప్లీట్ అయిన తర్వాత చేస్తానమా మన సైకిల్ అనమాట. మళ్ళీ అగైన్ కొత్త నేమ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకు ఇలా నేమ్స్ ఇస్తున్నారంటే కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం సేమ్ టైమ్ ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ కోసం మాత్రమే ఇలా మనకు డిఫరెంట్ నేమ్స్ అనేది తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మన ప్లేన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇండియా ఇచ్చిన నేమ్స్ అని కొద్దిగా ఇంపార్టెంట్ లైక్ గతి గాని, తేజ్ గాని, మురాసు గాని, ఆగ్ గాని, వ్యోమ్ గాని, జహర్. ఓకేనా? మన ఇండియన్ నేమ్స్ ఉన్నాయి కదా! పర్టిక్యులర్‌గా మనకి ఇండియా సంబంధించిన నేమ్స్ ఉన్నాయి కదా! ఈ నేమ్స్ కూడా మనకు ఇంపార్టెంట్ అన్నమాట. లైక్ గతి, తేజ్, మసూరు, ఆగ్ అండ్ వ్యోమ్ ఈ ఇండియన్ నేమ్స్ కొద్దిగా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? తర్వాత ఆర్టికల్ అంతే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ వాట్ ఈస్ సేయింగ్ ఇస్ దట్ ఈ 9,000 ఇండియన్ డీటెయిల్ చెక్ ఫర్ యూఎస్ ఎంట్రీ స్కీమ్. చూడండి ఇక్కడ వాట్ ఈస్ సేయింగ్ ఇక్కడ మనకు ఈ 9,000 ఇండియన్స్ అనే వాళ్ళు డీటెయిల్గా చెక్ చేయించడం జరిగింది. ఎందుకోసం అంటే యూఎస్ ఎంట్రీ. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ అని ఇక్కడ మనకు ఇండియన్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్. చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇది గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ 2017లో మన ఇండియా బికమ్ ది మెంబర్ అనమాట. 2017లో ఈ యొక్క ప్రోగ్రామ్లో మన ఇండియన్ మెంబర్ అనమాట. వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ హియర్ అంటే గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఈ గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వాటి సింపుల్ అనమాట. ఏంటంటే ఈ కంట్రీస్‌లో ఎయిర్‌పోర్ట్స్‌లో గాని ఇలాంటి చెకింగ్ ఇమిగ్రేషన్ దగ్గర ఏమవుతుందంటే కొద్దిగా ఫాస్ట్‌గా వెళ్ళిపోవడం కోసం అంటే టైం వేస్ట్ కానివ్వకుండా అంటే కొన్ని కంట్రీస్ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, పాకిస్తాన్ లేదా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఇలాంటి కొన్ని కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ కంట్రీస్ అనుకోండి. ఓకేనా? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఉంది కదా! అమెరికా ఈ 4 కంట్రీస్ మధ్య ఈ ఎయిర్‌పోర్ట్స్‌లో ఈ సిటిజన్స్ ఎవరైనా అంటే ఇండియన్ సిటిజన్స్ కానీ, అమెరికన్ సిటిజన్స్ కానీ, ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కానీ, జపాన్ సిటిజన్స్ కానీ ఎవరైనా ఎయిర్‌పోర్ట్స్‌లో మనం ల్యాండ్ అయ్యారనుకోండి వాళ్ళకి ఫాస్ట్‌గా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయడం అంటే ఫాస్ట్‌గా చెక్ చేయడం కన్నా ఓకేనా? మినిమం చెక్ చేయడం అంటే ఫాస్ట్‌గా వాళ్ళని బయటికి పంపించేయడం అండ్ టైం వేస్ట్ చేయనీయకుండా అలాగా ఈ కంట్రీస్ మీద కోఆర్డినేషన్ కోసం చెప్పేసి కొన్ని కంట్రీస్ ఆర్గనైజేషన్ ఫామ్ చేశాయి. అదేంటంటే మన గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ అనమాట. ఈ గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్‌లో మన ఇండియా కూడా పార్టీ. ఓకేనా? దాంట్లో భాగంగా ఈ 9,000 ఇండియన్స్ అనే వాళ్ళని క్లియర్‌గా చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకు వీళ్ళు చెక్ చేయడం ఎలా చెక్ చేస్తారంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ మనకి ఇక్కడ క్రిమినల్ రికార్డ్స్‌ని బేస్ చేసుకోండి. చూడండి ఇక్కడ CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. ఇక్కడ ఈ బేస్ చేసుకొని మనకు వాట్ ఈస్ సేయింగ్ దట్ ఈ ఈ ఈ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని మన ఇండియాలో మనకు ఈ యొక్క అలాగే మనకు ఈ యొక్క CCTNS బేస్ చేసుకొని మనకు ఎవరైతే వీళ్ళందరినీ చెక్ చేయడం జరుగుతుంది అంటే క్రిమినల్ రికార్డ్స్ని చెక్ చేయడం జరుగుతుంది. ఈ CCTNS ఇంకా సింపుల్గా చెప్పొచ్చంటే మనకు ఒక నెట్వర్క్ అనమాట. లేకపోతే ఇది ఒక ఐటీ హబ్. ఓకే, ఇది ఒక ఐటీ హబ్ అనమాట. ఈ ఐటీ హబ్లో ఏంటంటే మనకు ఈ టోటల్ ఇండియాలో స్టేషన్స్ మొత్తం మధ్య రికార్డ్స్ అనేది మనకు ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకేనా? ఎవరైతే క్రిమినల్ రికార్డ్స్ ఎవరికి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ టైప్ చేసాం అనుకోండి ఒక పర్సన్ నేమ్ని. ఆ పర్సన్ నేమ్కి సంబంధించిన రికార్డ్స్ ఎక్కడైనా ఫైల్ అయ్యా ఇండియా మొత్తం మీద అంటే ఈ స్టేట్లో కావచ్చు వేరే స్టేట్లో కావచ్చు ఈ రికార్డ్స్ ఏం ఫైల్ అయ్యాయి అతని మీద కేసు ఉన్నాయని చెప్పేసి మనం క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలా చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతను క్రిమినల్ కాదని చెప్పేసి మనం పూర్తిగా క్లియర్గా అసెస్మెంట్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది మనకు ఈ యొక్క 9,000 ఇండియన్స్ అనే వాళ్ళు ఏంటంటే ఇలా చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఫాస్ట్గా యూఎస్లో అంటే యూఎస్ మనకు మెయిన్ ఇమిగ్రేషన్ పాయింట్ ఉంది కదా ఎయిర్పోర్ట్స్లో. ఇమిగ్రేషన్ పాయింట్లో మనం ఫాస్ట్గా బయటికి వెళ్ళి పంపించడం కోసం ఈ యొక్క స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ టైం వేస్ట్ కానివ్వకుండా ఉండడం కోసం. సో దాంట్లో భాగంగా మనకు నియర్లీ 9,000 ఇండియన్స్ అనే వాళ్ళని ఏం చేస్తున్నారంటే మన ఇక్కడ ప్రజెంట్ మనకు చెకింగ్ చేయడం జరుగుతుంది, త్వరగా చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి స్కీమ్స్ వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అంటే ఈ గ్లోబలైజేషన్లో కానీ ఇలాంటి డెవలప్మెంట్లో మనకు ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో టైం వేస్ట్ కానివ్వకుండా ఆపడం కోసం అని చెప్పేసి ఇక్కడ
చేయడం జరుగుతుంది. ఈ CCTNS కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, ఇది మనకి సింపుల్గా మనకు ఐ ట్యాబ్ లాంటిది. ఓకేనా, ఇది మనకు ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంది కదా, ఎన్సీఆర్బి అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో మనకు కోఆర్డినేషన్తో ఇది వర్క్ అవుతుంది అనమాట. CCTNS ఒక CCTNS బేస్ చేసుకుని మనకు ఈ ఇండియాలో చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసం అంటే ఇక వాట్ వి కాల్ గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ 2017లో భాగంగా ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ దట్. మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే చెకింగ్ జరుగుతుంది అనమాట. ఓకేనా, అది మనకి ఈ ఆర్టికల్ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే మనకు ఢాకా సెన్స్ సెకండ్ కన్సైన్మెంట్ టు ఇండియా అనమాట. అంటే ఢాకా అంటే బంగ్లాదేశ్ మనకు ప్రజెంట్ యొక్క మెడికల్ రిలీఫ్ అంటే మనకు కొద్దిగా ఈ శానిటైజర్స్ కానీ లేదంటే మాస్కులు కానీ లేదంటే మనకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొన్ని కావాల్సిన మనకు మినిమం ఎక్విప్మెంట్స్ అని సెకండ్ కన్సైన్మెంట్లో మనకు పంపించడం జరిగింది ఢాకా. ఓకే, ఇది మనకు వచ్చినటువంటి ఎయిడ్ అనమాట ఎక్కడి నుంచి మనకు బంగ్లాదేశ్ నుంచి. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంటే. అండ్ ఇట ఓకేనా, మనకి యాక్చువల్గా ఇంతకుముందు మనము ఈ ఫస్ట్ స్టేజ్లో మనకు అంటే స్టేజ్ 1లో మనకు వేవ్ 1లో ఫస్ట్ వేవ్లో మనకు ఈ ఇండియా వచ్చేసి మనకు బంగ్లాదేశ్కి మనకు సెండ్ చేయడం జరిగింది వ్యాక్సిన్స్ అని. సో రిప్లికెంట్గా మనకు బంగ్లాదేశ్ మనకు ప్రజెంట్ ఈ సెకండ్ వేవ్స్ మన క్రూషియల్ టైంలో ఇండియాకి హెల్ప్ చేయడం కోసం ఈ కన్సైన్మెంట్ అనేది పంపించడం జరిగింది అనమాట. సో దట్స్ ద రీజన్ మనకి రిలేషన్స్ డెవలప్మెంట్ మన అయ్యా మంచిగా ఉంది చెప్పడం కోసం ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. తర్వాత టుడే ఆర్టికల్ ఇది. నెక్స్ట్ టుమారో మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేస్తాం. Thanks for watching. Support our channel and share our videos.